బట్టి గారు గాంధీ ఆసుపత్రిలో ఎక్స్పైరీ అయిన మందులు ఇస్తున్నారని అన్నారు. వెంటనే మా అధికారులు ఇప్పుడే చెకప్ చేసిండ్రు. అటువంటి డ్రగ్స్ ఎక్కడ ఇవ్వలేదు, అది తప్పుడు వార్త. మొత్తం హాస్పిటల్లో అన్ని డ్రగ్స్ కూడా చెక్ చేసినారు. అటువంటి ఎక్స్పైరీ మెడిసిన్ ఎక్కడ కూడా లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మీరు నన్ను ఆసుపత్రులు కూడా విజిట్ చేయమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సెకండ్ ఫేజ్ కరోనా వచ్చి దేశమంతా గజగజ వణుకులాడుతుంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి కరోనా పేషెంట్లకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఇలా మన సభా నాయకుడు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత 8 సార్లు, ఇప్పటికి 8 సార్లు గాంధీ ఆసుపత్రికి నేను స్వయంగా వెళ్తూనే ఉంటాం. తప్పకుండా అన్ని ఆసుపత్రులు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా మేమేమో నెగటివ్ తీసుకుంటలేము. మీరు చెప్పకముందు వెళ్తున్నాం, మీరు చెప్పింది కనుక ఇంకోసారి గట్టిగా పోతాన్నా, ఏం బాధ లేదు. మీ సూచనను మంచిగా స్పోర్టివ్గా పాజిటివ్గానే తీసుకున్నా అని చెప్పి బట్టి గారికి మనవి చేస్తా ఉన్నాను. సార్ ఇకపోతే అదే మన ప్రభుత్వం మళ్ళీ రావాలని బట్టి గారు అనుకుంటున్నారు కనుకనే మనకు మంచి సూచన ఇచ్చినాడు. మీరు ఆసుపత్రులు తిరగండి, ఇంకా బలోపేతం చేయండి, ప్రజల మన్ననలను పొందండి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలని బట్టి గారు ఆకాంక్షిస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. మీ సూచన మేము తప్పకుండా పాటిస్తాం, ఇంకా కష్టపడి పనిచేస్తాం, ప్రజల ఆదరణ పొందుతాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పెండింగ్ పేమెంట్స్ గురించి కూడా బట్టి గారు అడిగారు. యాజ్ ఆన్ టుడే 195 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉంది. తప్పకుండా దీన్ని కూడా మొన్నటిదాకా మాకు రైతు బంధు ఉండే, సెకండ్ ఫేజ్ రైతు బంధు ఉండడం వల్ల కొంత ఆర్థిక శాఖకు వెసులుబాటు కలగలేదు. మొన్ననే డిసెంబర్ జనవరిలో సెకండ్ ఫేజ్ రైతు బంధు అయిపోయింది కనుక ఈ ఆరోగ్యశ్రీ డ్యూస్ కూడా క్లియర్ చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులు బట్టి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రిక్రూట్మెంట్ చెప్పిన క్యాన్సర్ మీద దృష్టి పెట్టమని కూడా బట్టి గారు సలహా ఇచ్చిండ్రు. మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు ఐ షుడ్ థ్యాంక్ అరబిందో మేనేజ్మెంట్, వారు కూడా చెప్పినారు, అక్బర్ గారు కూడా చెప్పినారు. 300 పడకల అధునాతన సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని అరబిందో ఫార్మా వారు ఉచితంగా నిర్మించి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనాగరేషన్. ఎనీ మూమెంట్ అది ఇనాగరేట్ చేసి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఇతర మౌత్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, ఇతర క్యాన్సర్స్ మీద కూడా స్క్రీనింగ్ చేపట్టాలని, ఇంకా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం. ఆహార కల్తీ విషయంలో కూడా మంచి సూచన ఇచ్చారు. పాలల్లో, పెరుగులో, ఇతర ఆహార పదార్థాలలో కల్తీ ఉన్నది, దాన్ని ఇంకా పటిష్టం చేయండి, గట్టిగా వ్యవస్థల్ని పనిచేయించండి అని మీరు సలహా ఇచ్చారు. ఇప్పటికే మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా కూడా దాని మీద దృష్టి పెట్టి పనిచేస్తాం. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల గురించి కూడా మీరు చెప్పారు. మొన్నటిదాకా హైకోర్టులో కేసు ఉండి ఈ మధ్యనే కేసు డిస్పోజ్ అయింది. దాని మీద కూడా ఇవాళ ఉదయం మా గౌరవ వరంగల్ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ గారు కూడా ఉదయం 0 అవర్లో లేవనెత్తారు. మీరు కూడా దాని మీద చెప్పారు. తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ గారు వారు మాట్లాడుతూ బస్తీ దవాఖానాల్లో 1-2 బస్తీ దవాఖానాలు కావాలని అడిగారు. తప్పకుండా వారు కోరిన విధంగా 1-2 బస్తీ దవాఖానాలు శాంక్షన్ చేస్తామని చెప్పి వారికి మనవి చేస్తూ ఉన్నారు. గాంధీలో గైనిక్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు, ఓవర్లోడ్ అయింది అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు. ఎస్, దాన్ని మేము కూడా గమనించిన కనుకనే గాంధీలో 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఇంకోటి కొత్తగా కడుతున్నాం. ఒక 2 monthsలో మార్చి నెలాఖరికల్లా పూర్తి చేసి ఆ 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ను గాంధీలో అందుబాటులోకి తీసుకొస్తాం. ఒక గాంధీలోనే కాదు, మన నిమ్స్లో కూడా ఇంకో 200 బెడెడ్ హై రిస్క్ కేసెస్ను ట్రీట్ చేయడానికి 200 బెడెడ్ ఎంసీహెచ్ నిమ్స్లో కూడా తెస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించినటువంటి 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భాగంగా అల్వాల్లో వచ్చే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక హై ఎండ్ 200 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి అల్వాల్లో ఒకటి, గాంధీలో ఒకటి, నిమ్స్లో ఒకటి, ఈ 3 కూడా కొత్తగా యాడ్ చేయబోతా ఉన్నాం. అది కూడా అక్బరుద్దీన్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అక్బరుద్దీన్ గారు వారు ఇంకా కొన్ని విషయాలు ఆరోగ్యశ్రీలో రేట్లు పెంచాలని, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వాటికి అనుమతించాలని చెప్పినారు. దాని మీద కూడా తప్పకుండా దృష్టి పెడతాం అధ్యక్ష. పేట్లబుర్జి ఆసుపత్రిలో
లోయర్ లెవెల్ స్టాఫ్ కొంత పేషెంట్స్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని అక్బరుద్దీన్ గారు చెప్పారు. నేను తప్పకుండా మా అధికారులకు ఆదేశం ఇచ్చి దాని మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా లోయర్ లెవెల్ స్టాఫ్తో కూడా పేషెంట్స్కి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇంకోటి ఏమడిగిందంటే డబీర్పుర ఆసుపత్రిని ఆధునీకరించాలని చెప్పి వారు కోరినారు. దానికి ఈ మధ్యనే 5,25,00,000 రూపాయలు డబీర్పుర ఆసుపత్రికి శాంక్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దాన్ని శాంక్షన్ చేసి ఉత్తర్వులు ఇస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకటి బార్కాస్ట్లో డయాలసిస్ సెంటర్ పెట్టండి, అక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారన్నారు. తప్పకుండా దాన్ని పరిశీలించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. సలాలా ప్రాంతంలో ఒక బస్తీ దవాఖాన అడిగారు, దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా నిజామియా టీబీ హాస్పిటల్ను కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. తప్పకుండా త్వరలోనే నేను కూడా ఆసుపత్రిని విజిట్ చేసి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగిస్తాం. అక్బరుద్దీన్ గారు ఒక విషయం చెప్పినారు, ఐ వాంట్ టు కరెక్ట్ ద రికార్డ్. వారు ఏం మాట్లాడుతూ ఏమన్నారంటే నిమ్స్ హాస్పిటల్లో సిటీ స్కాన్ పనిచేస్తలేదు, ఎంఆర్ఐ పనిచేస్తలేదు అని చెప్పి అక్బరుద్దీన్ గారు అన్నారు. అది అవాస్తవం. 2 సిటీ స్కాన్లు ఉన్నాయి నిమ్స్లో, 2 కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎంఆర్ఐ మిషన్లు 2 ఉన్నాయి, 2 ఎంఆర్ఐ మిషన్లు కూడా పనిచేస్తున్నాయి. 2 ఎంఆర్ఐ మిషన్స్లో ఒకటి కొత్తది లేటెస్ట్గా ఈ మధ్యనే కొన్నాం. అద్భుతంగా 2 ఎంఆర్ఐ మిషన్స్ కూడా నిమ్స్లో పనిచేస్తున్నాయి. సిటీ స్కాన్లు పనిచేస్తలేవనో ఎంఆర్ఐ మిషన్లు పనిచేస్తలేదని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ స్పీకర్ టు కరెక్ట్ ద రికార్డ్. అదేవిధంగా అధ్యక్ష, నీలోఫర్ విషయంలో కూడా 200 వెంటిలేటర్లలో 120 పనిచేస్తున్నాయి, 80 పనిచేయడం లేదు అన్నారు. అవి పనిచేయకపోవడం కాదు అధ్యక్ష, యాక్చువల్గా మనకు అవసరం ఉందే 120 వర్క్ లోడ్కి అనుగుణంగా చేస్తున్నాం. ఆ 80ని స్టాండ్ బై పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ స్టాండ్ బై పెట్టుకుని ఒకవేళ లోడ్ పెరిగితే ఇంకోటి, ఇప్పుడు నీలోఫర్లో ఇంకో 800 బెడెడ్ హాస్పిటల్ కడుతున్నాం పక్కనే, అది నిర్మాణం దగ్గర పడ్డది. ఒకసారి 800 బెడెడ్ హాస్పిటల్ అయిపోతే ఈ 80 వెంటిలేటర్స్ను కూడా అక్కడ ఉపయోగంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే రిక్రూట్మెంట్ విషయంలో కూడా వారు చెప్పినట్టుగా ఇందాక నేను చెప్పిన 950 పూర్తయింది. స్టాఫ్ నర్స్ను ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ కూడా స్పీడ్గా పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష.